ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య అతిసారం. అతిసారం సమస్య పెద్దల కంటే ఎక్కువగా పిల్లల్లోనే కనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ అతిసారం సమస్య రావడానికి కారణాలు ఏమిటో ముందుగా వివరిస్తారా అండి? అతిసారం రావడానికి ప్రధానమైన కారణం ఆహారంలోని కలుషితమైన పదార్థాలు, అలాగే నీటిలో కలుషిత పదార్థాలు కలవడం వల్ల వచ్చే సమస్య. చాలా వరకు చిన్నపిల్లల్లో 6-7 ఏళ్ల లోపే ఈ సమస్య ఎక్కువగా వస్తుంటుంది. అయితే ఆహార లోపం వల్ల అతిసార వ్యాధి, అతిసారం వల్ల ఆహార లోపం వస్తుంది. చూడండి, ఎవరికైనా అతిసారం వచ్చినట్లయితే శరీరంలోని పోషకాంశాలన్నీ బయటకు వెళ్ళిపోవడం వల్ల వాళ్ళలో రోగ నిరోధక శక్తి తగ్గిపోయి వాళ్లకు మరిన్ని వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక పోషకాహారం తీసుకోకపోవడం వల్ల రోగ నిరోధక శక్తి లేకపోవడంతో వాళ్లకు తేలిగ్గా అతిసార వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అంటే వీటి రెండింటికి ఒక అనుబంధం ఉంది. అందుకని చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్లకు సరైన పోషకాహారాన్ని, ముఖ్యంగా నాణ్యమైన దాన్ని అందిస్తుంటేనే ఈ సమస్య రాకుండా కాపాడుకోవచ్చు. అతిసారం అనగానే విరేచనాలు ఎక్కువగా అవడం, అంటే నీటి ప్రవాహంలాగా మన యొక్క శరీరంలోని రస పదార్థాలన్నీ విరేచనం ద్వారా వెళ్ళిపోవడం. దీనివల్ల శరీరంలో ఈ యొక్క రసం శాతం తగ్గిపోయి, లవణాల శాతం తగ్గిపోయి శరీరం అంతా క్షీణించిపోతుంది. ఈ యొక్క సమస్య తీవ్రమవుతున్నప్పుడు వెంటనే వాళ్లకు ఈ యొక్క నీరసంతో పాటు ఒక్కొక్కసారి స్పృహ తప్పడం, శక్తి లేకపోవడం, మొత్తం చర్మం అంతా ఎక్కడెక్కడ పట్టుకుపోయినట్లు తయారవడం, ఒక్కోసారి ఈ యొక్క అతిసారం సమస్య ఉన్న వాళ్ళకి ఇలా చర్మాన్ని లాగి ఉంచితే ఏ విధంగా ఉంటుందో అలాగే ఉండిపోతూ మళ్ళీ సాధారణ స్థాయికి కూడా రాకుండా ఉంటుంది. అంతటి తీవ్రమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక రోజుకు 5-6 సార్ల కంటే ఎక్కువగా విరేచనాలు అవుతున్నట్లయితే తప్పనిసరిగా వైద్య చికిత్స కానీ లేదా కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది. శరీరం అంతా బాగా నొప్పులు రావడం, ఎక్కడికక్కడ కీళ్ళంతాను మొత్తం వంగిపోతున్నట్లు, ఒక్కోసారి అయితే ఈ వేళ్ళు ఇవన్నీ కూడా ఇలా వంగిపోయి ఇలా ముడుచుపోయినట్టు, ఇలా వెనక్కి వెళ్ళిపోతూ బాగా నీరసించిపోతుండడం, ఇలాంటి లక్షణాలన్నీ అధికంగా కనపడతాయి. ఒక్కొక్కసారి అయితే వాళ్ళు చూడడానికి మొదట ఏ విధంగా ఉన్నారో అతిసారం అతిగా అవుతున్నప్పుడు వాళ్ళ యొక్క శరీరం రూపురేఖలు కూడా మారిపోతుంటుంది. శరీరం బరువు చాలా తగ్గిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాదమైన పరిస్థితి వచ్చిందని గమనించి వెంటనే చికిత్స తీసుకోవాలి. సుబ్రహ్మణ్యం గారు, ఈ అతిసారం సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? అతిసారం సమస్య వచ్చినట్లయితే ముందుగా శరీరంలో నీరు, లవణాల శాతం తగ్గిపోతుంటుంది. కాబట్టి దీన్ని వెంటనే ఎప్పటికప్పుడు భర్తీ చేస్తుండాలి. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, శరీరంలో ఈ యొక్క నీటి శాతం తగ్గిపోతూ విరేచనాలు ఎక్కువ అవుతున్నట్లయితే ఏదైనా నీరు తాగినా లేదా ఏదైనా లిక్విడ్స్ లాంటివి తీసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ అవుతుందని అపోహతో అలాంటివి ఇవ్వకుండా ఆపుతుంటారు. ఇలాంటి అపోహ తప్పు. ఎప్పుడైతే లవణాలు తగ్గిపోతుంటుందో వెంటనే మనం నీటిలో, ముఖ్యంగా కాచి చల్లార్చిన నీటిలో కొద్దిగా ఉప్పు, చక్కెర కలిపి తాగిస్తుండాలి. ఇది ఒక మంచి మార్గం. ఇంట్లోనే తయారు చేసుకోవడానికి చాలా రకాల ఔషధాలు ఉన్నాయి. ఏవైనా సరే పానీయాలు ఈ యొక్క అతిసారం నివారణకు చాలా బాగా ఉపయోగపడేవే. వీటిలో బియ్యం కడిగిన నీరు, బియ్యపు గంజి, కూరగాయల రసాలు, కూరగాయలను ఉడికించి తీసిన జ్యూస్ లాంటివి, ఇవేవైనా సరే మనకు చాలా బాగా పనిచేస్తాయి. ఇక చిలికి వెన్న తీసిన మజ్జిగ అమోఘంగా పనిచేస్తుంది. అసలు దానికంటే మించిన ఔషధం మరొకటి లేదు. ఇలాంటి పానీయాలను ఏవైనా సరే ముందుగా ఇవ్వచ్చు. ఇది ఒక మంచి మార్గం. దీనితో కూడా తగ్గకపోతుంటే మనం ఔషధాలను వాడుకుంటూ ఇలాంటి వాటిని వాడాలి. ఇక ఔషధం తయారు చేసుకోవడంలో మనకు అందుబాటులో ఉండే మంచి ఔషధం మారేడు గుజ్జు. మారేడు గుజ్జు అమోఘంగా పనిచేస్తుంది. ఈ గుజ్జు దొరకని పక్షంలో మారేడు ఆకును తీసుకుని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మారేడు గుజ్జును దంచి చూర్ణం చేసుకొని ఈ చూర్ణాన్ని 25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో కలుపుతున్నాం. తరువాత కావాల్సిన మరో మంచి ఔషధం జాజికాయ. కొద్దిగా వేయించి చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మరో మంచి ఔషధం జీలకర్ర. జీలకర్రను దోరగా వేయించుకొని చూర్ణం చేసి ఈ చూర్ణాన్ని 12.5 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో జీలకర్ర చూర్ణం కలుపుతున్నాం.
దీని తర్వాత కావాల్సిన మరో మంచి ఔషధం శొంఠి. శొంఠిని కూడా దంచి చూర్ణం చేసుకొని ఈ చూర్ణాన్ని 12.5 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మరో మంచి ఔషధం ధనియాలు. ధనియాల కషాయం కూడా ఈ యొక్క అతిసార సమస్య వచ్చినట్టయితే చాలా బాగా పనిచేస్తుంది. దీనిని ఒకే ఒక మూలికగా కూడా కషాయం తయారు చేసుకుని ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఔషధంలో దీన్ని దోరగా వేయించుకొని చూర్ణం చేసుకొని 12.5 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మరో మంచి ఔషధం సైంధవ లవణం. సైంధవ లవణం కూడా దంచి చూర్ణం చేసుకొని ఈ చూర్ణాన్ని 12.5 గ్రాముల మోతాదులో కలుపుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. ఈ మొత్తం చూర్ణాలను బాగా కలుపుకోవాలి. ఇలా చూర్ణాలను కలిపి ఒక డబ్బాలో దాచుకొని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 1/2 చెంచా చూర్ణాన్ని బియ్యం కడిగిన నీటిలో కనీసం 1/2 లీటర్ మోతాదులో తీసుకొని 1/2 చెంచా చూర్ణాన్ని కలిపి తాగిస్తుండాలి. ఇలా 2 రోజుల పాటు తాగిస్తుండేసరికి విరేచనాల సమస్య మొత్తం తగ్గిపోతుంది. మళ్ళీ రాకుండా కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. అలాగే శరీరంలో పోషకాంశాలు బయటికి వెళ్లకుండా కూడా కాపాడుతుంది. ఇంత మంచి ఔషధం ఇది. దీన్ని మీరు ఎప్పటికప్పుడు స్వయంగా తయారు చేసుకుని ఉపయోగించి మంచి ఫలితాలు పొందవచ్చు. దీనితో పాటు ఆహార విషయంలో కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. అలాగే ఆహారం వేడిగా ఉండేదాన్ని మాత్రమే అందించాలి. అంటే ఎప్పటికప్పుడు వండింది మాత్రమే తినాలి. అంతేగాని ఉదయం వండిన దాన్ని సాయంత్రం తినడం, సాయంత్రం వండిన దాన్ని ఉదయం తింటున్నట్లయితే విరేచనాలు ఇంకా అతిగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆహార జాగ్రత్తలు తీసుకుంటూ తగిన ఔషధాన్ని తీసుకుంటున్నట్లయితే అతిసారం సమస్య వెంటనే తగ్గిపోతుంది.